హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వీడియోని మొదటిసారిగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మా ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా సీతంపేట పిక్నిక్ వెళ్తున్నామండి. అక్కడ ముందుగా ఆడల వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నామండి. అయితే ఈ ఆడలి వ్యూ పాయింట్కి చూడడానికి వచ్చేవాళ్ళు పాలకొండ నుండి వచ్చే వాళ్ళైనా, సీతంపేట నుండి వచ్చే వాళ్ళైనా కుస్మ జంక్షన్ నుండి ఆడలి వ్యూ పాయింట్కి రావాల్సి ఉంటుందండి. ఈ ఆడలి వ్యూ పాయింట్కి రావాలనుకుంటున్న వాళ్ళు పాలకొండ నుంచి 19 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపుగా ఒక అరగంట సమయం అనేది పడుతుందండి. ఈ ఆడలి వ్యూ పాయింట్కి వచ్చిన దారి మధ్యలో గ్రామాలు కానీ, చుట్టూ ఉన్న కొండలు, పొలాలు మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయండి. పచ్చని చెట్లు, చక్కనైన వాతావరణం, మనకు ఎంతో మంచి ఆక్సిజన్ అయితే లభిస్తుందండి. ఆ కొండపైన నిర్మించుకున్న చిన్న గుడిసెలు, అక్కడ వాతావరణం మనకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందండి. సీతంపేట నుంచి ఆడలి వ్యూ పాయింట్కి వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా బైక్ కానీ, ఆటో కానీ కావాలి ఫ్రెండ్స్. మనం బైక్ పైన వెళ్ళినట్లయితే బండి కండిషన్లో ఉందో లేదో అని ముందుగానే చెక్ చేయించుకోవాలండి. అలాగే పెట్రోల్ కూడా కొట్టించుకొని వెళ్ళవలసి ఉంటుంది. కారులో వెళ్ళే వాళ్ళు కూడా కారు కండిషన్లో ఉందో లేదని గమనించుకొని వెళ్ళవలసి ఉంటుంది. మధ్యలో ఎటువంటి మెకానిక్ సెంటర్లో ఉండవు. మనం వాటర్ కూడా తీసుకుని వెళ్ళాలి. అక్కడ షాపులు ఏమీ ఉండవండి. ఆడలి వ్యూ పాయింట్ వెళ్ళే మార్గం మధ్యలో ఆ కొండల మధ్య గడ్డిల్లులు ఎంతో అందంగా నిర్మించుకొని ఉంటాయండి. ఆ వాతావరణం మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి. ఎటువైపు చూసినా జీడి మామిడి, అలాగే చీపురు పంట ఎంతో పచ్చదనంతో కనువిందు చేస్తాయి. చీపురు పంట అయితే చాలా ఎక్కువ వేస్తారండి అటువైపు. అయితే ఆ కొండల మధ్య అక్కడక్కడ గడ్డిల్లులే కాకుండా స్లాబ్ ఇల్లులు కూడా ఉన్నాయండి. అక్కడ కరెంటు, వాటర్ సప్లై కూడా బాగానే ఉందండి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న పిల్లలు చదువుకోవడానికి అక్కడ ఒక హాస్టల్ అయితే నిర్మించి ఉందండి. చాలా బాగుంది. దూరం నుంచి వీడియో తీశాను. ఇటువైపు చూసిన పచ్చని చెట్లు ఇంకా చాలా బాగున్నాయండి. మొత్తం పొలాలే, మొత్తం కోసేశారు కాబట్టి అంతా ఎండిపోయినట్టుంది. పర్యాటకులు అయితే చాలా వరకు వస్తున్నారండి. వంపులుగా ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. చాలా భయంగా ఉంటుంది. మేమైతే కొంతమంది ఆటోలో వెళ్తున్నారు మా ఫ్యామిలీ, కొంతమంది బైకుల మీద వెళ్తున్నారండి. ఇటువైపు చూసిన పచ్చదనం చాలా బాగుంటుందండి. మనం 19 కిలోమీటర్లు వెళ్ళాలని చెప్పాం కదండి, అది ప్లెయిన్ ఏరియా అయితే కాదండి. అంత కొండపైకి వెళ్ళవలసి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అలా వెళ్ళాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎటువైపు చూసినా పచ్చని చెట్లు, ఆ వాతావరణం మనకెంతో ఆనందాన్ని అయితే కలిగిస్తుందండి. ఎంతో దూరం నుండి పర్యాటకులు ఈ ఆడలి వ్యూ పాయింట్కి రావడం జరుగుతుందండి. ఇక్కడ ఎత్తైన కొండల మధ్య నుంచి ఈ వ్యూ పాయింట్ని గమనించినట్లయితే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చునండి. ముందుగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే ఫొటోస్ తీసుకున్నారండి. తర్వాత మేమంతా ఫొటోస్ తీసుకున్నాం. అక్కడి నుంచి చూస్తే చాలా భయం వేస్తుందండి కిందకి చూసేసరికి. మా అన్నయ్యలు, మా మరిది వాళ్ళు, మా తమ్ముడు, మా హస్బెండ్. నెక్స్ట్ వనభోజనం అయితే జరుగుతుంది. మా బాబుకి కుక్కర్ తినిపిస్తున్నాను, మా చిన్న అబ్బాయికి కుక్కర్ తినిపిస్తానండి. వీళ్ళంతా లంచ్ చేస్తున్నారు. చికెన్ బిర్యానీ, రైస్, వాటర్ బాటిల్స్ మొత్తం అయితే ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళిపోయామండి. అక్కడ చక్కగా భోజనం చేస్తాము. ప్రశాంతమైన వాతావరణంలో
ఫ్యామిలీతో కలిసి వనభోజనం చేస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. మేమంతా కబుర్లు చెప్పుకొని భోజనం చేసేసరికి 3 అయిపోయిందండి. మళ్ళీ మొత్తం మంచు అయితే వచ్చింది. అక్కడైతే చిన్న చిన్న రూముల్లో కట్టి పర్యాటకులు అక్కడే ఉండి మార్నింగ్ వ్యూ పాయింట్ చూడడానికి అనుకూలంగా రూములు అయితే కడుతున్నారండి సీతంపేట ఐటీడీఏ వాళ్ళు. ఎత్తైన కొండల మధ్యన ఆ పచ్చని వాతావరణం, పక్షుల కిలకిలలు మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయండి. ఆ ఎత్తైన కొండపై నుంచి చూస్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు అలాగే పొలాలు కనిపిస్తాయండి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.